హలో అండి, ఎలా ఉన్నారు? నేను ఈరోజు టిఫిన్కి టమాటా చట్నీ చేశాను. ఈ చట్నీ ఇడ్లీ, దోశ ఇలా ఎందులోకైనా బాగుంటుంది. టమాటా చట్నీ కోసం ప్యాన్లో ఆయిల్ వేసి అందులో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కొంచెం వేగాక కట్ చేసిన టమాటా ముక్కలను వేసి వీటన్నింటినీ కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. నేను ఇందులో ఆనియన్స్ వేసినప్పుడే సాల్ట్ వేసాను, అది మిస్ అయింది. కర్రీస్ చేసినప్పుడు కానీ ఇలాంటి పికిల్స్ చేసినప్పుడు కానీ సాల్ట్ ముందే వేసుకుంటే వెజిటేబుల్స్ కానీ ఆనియన్స్ కానీ వేగంగా మగ్గుతాయి. ఇవన్నీ వేగాక కొంచెం కొత్తిమీర వేసి మరో నిమిషం వేయించి చల్లారాక మిక్సీ బౌల్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ చట్నీ ఉంటే చట్నీ కోసమే టిఫిన్ ఎక్కువగా తింటారు. ఈ చట్నీ మిగిలే ఛాన్స్ ఉండదు. ఒకవేళ మిగిలినా కూడా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది చట్నీ. ఇప్పుడు పోపు కోసం వేరే చిన్న ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టిన చట్నీలో ఈ పోపుని యాడ్ చేసుకుంటే టమాటా చట్నీ రెడీ అవుతుంది.